నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు పాలకొల్లు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. భీమవరం పాత బస్టాండ్ ఆవరణలో చేకూరి రాంభద్రరాజు పార్వతీ దంపతుల ఆర్థిక సహకారంతో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను నిర్మించడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగకరం. రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా మద్దాల సాయి కుమార్, భీమవరం వీరవాసరం మండల అధ్యక్షులుగా అయినంపూడి వెంకట రామరాజు, గొట్టుముక్కల ప్రభాకర్రావు ఎంపిక. నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బుధవారం మధ్యాహ్నం 1:30 హెలికాప్టర్లో పాలకొల్లు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు తొలుత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాదరంగా ఆహ్వానం పలకగా కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ, డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల అభివృద్ది బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ ఎంఏ షరీఫ్, నర్సాపురం భీమవరం ఆర్డీఓలు దాసిరాజు, కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ వై దుర్గాకిషోర్, మున్సిపల్ కమిషనర్ విజయ్ సారథి, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలందించి స్వాగతం పలికారు. అనంతరం వధూవరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరిగి పాలకొల్లు హెలిప్యాడ్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు, వారి కుమారుడు హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:25 విజయవాడకు బయలుదేరి వెళ్లారు. తాడినాడు గ్రామానికి చెందిన చేకూరి రాంభద్రరాజు పార్వతీ దంపతుల ఆర్థిక సహకారంతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను బుధవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం 2వ పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంగణంలో నూతన బస్ స్టేషన్ ను రాంభద్రరాజు పార్వతీ దంపతులు స్వంత నిధులతో అధునాతన సౌకర్యాలతో అన్ని వస్తువులతో నిర్మించడం అభినందనీయమన్నారు. విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, భీమవరం మండలాల్లో రూరల్ ప్రాంతాలకు ఉపయోగకరమైన స్టేషన్ అని, గతంలో షెల్టర్ లేక మహిళలు, గర్భిణులు, ప్రయాణికులు ఇబ్బంది పడేవారని అన్నారు. చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేసి అధునాతన వస్తువులతో భవనాన్ని నిర్మించారని కొనియాడారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన రాంభద్రరాజు కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేద విద్యార్థులను, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ చదివించడం గొప్ప దాతృత్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెల్ల సుభాష్, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, మోహన్ ఫిల్లింగ్ స్టేషన్ బాలకృష్ణంరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడబాల శివ, బొబ్బిలిశెట్టి ప్రసాద్, బాంబే స్వీట్స్ పొత్తూరి బాపిరాజు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర,
అర్సవల్లి సుబ్రహ్మణ్యం, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహిద్దీన్ రాజు, గోవర్ధన్, కంతేటి వెంకట్రాజు, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. భీమవరం టూ టౌన్లో ఉన్నటువంటి పాత బస్టాండ్ ప్రాంగణంలో ఒక నూతన బస్ స్టేషన్ని నిర్మించడం జరిగింది. ఏదైతే చేకూరి రాంభద్రరాజు గారు పార్వతి దంపతులు ఉన్నారో, మాజీ డిఎన్ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శి, ప్రముఖ వ్యాపారస్తుడు అయినటువంటి చేకూరి రాంభద్రరాజు గారు టూ టౌన్లో ఉన్నటువంటి పాత బస్టాండ్ ప్రాంగణంలో దాదాపు 60 లక్షల రూపాయలతో సొంత నిధులు వెచ్చించి ఒక అధునాతమైనటువంటి సౌకర్యాలతో ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. భవనాన్ని ఏదైతే ఏలూరు, విజయవాడ వెళ్ళేటువంటి బస్సులు కానీ, కింద రూరల్ విలేజ్లు భీమవరం మండలానికి వెళ్ళేటువంటి విలేజ్లు కానీ, అలాగే విశాఖపట్నం వెళ్ళేటువంటి బస్సులు కానీ, ఈ విధంగా హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సులు కానీ అన్నీ కూడా ఈ బస్టాండ్ నుంచి వెళ్ళేటువంటి సదుపాయం ఉన్నది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఏ విధమైనటువంటి కనీసం మినిమం షెల్టర్ కూడా లేని కారణంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు కూడా నుంచోడానికి, కూర్చోడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంగణం ఉండేది. అయితే రాంభద్రరాజు గారి యొక్క చొరవతో మరి ఇక్కడ ఒక అధునాతమైనటువంటి షెల్టర్ నిర్మించడమే కాకుండా ముఖ్యంగా మహిళలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చంటిపిల్లల తల్లులకు కానీ సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా ఒక చక్కటి భవనాన్ని ఇక్కడ నిర్మించడం చాలా అభినందించదగినటువంటి పరిణామం అని సందర్భంగా చెప్తూ ఉన్నా. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దానిలో 10 రూపాయలు ప్రజాక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, సొసైటీ కోసం, సమాజం కోసం ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి చేకూరి రాంభద్రరాజు గారు కష్టపడి అహోరాత్రులు కష్టపడడం ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆ విధంగా స్థిరపడినటువంటి రాంభద్రరాజు గారు సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచన, తపన ఆయనలో ఉంది. ఈ విషయంలోనే కాదు, చాలా సంవత్సరాలుగా ఈ భీమవరంలో పట్టణ పరిసర ప్రాంతాల్లో, ఆకివీడు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేదలైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఏ విద్యార్థి యొక్క చదువు ఆర్థికలేమి కారణంగా, మెరిట్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు చదువు డబ్బులు లేని కారణంగా ఆగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో వారి యొక్క మార్కుల ఆధారంగా చాలా సంవత్సరాలుగా విద్యార్థుల్ని, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, డిగ్రీ విద్యార్థుల్ని చదివిస్తున్నటువంటి వ్యక్తి రాంభద్రరాజు గారు. మరి అటువంటి రాంభద్రరాజు గారి వేళ భీమవరం టూ టౌన్లో ఒక అధునాతనమైనటువంటి బస్టాండ్ నిర్మించడం ద్వారా మరి భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామనేటువంటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా భగవంతుడిగా ఆయనకి మరింత శక్తినివ్వాలి, ఆయన మరిన్ని ప్రజోపకారమైనటువంటి పనులు చేయాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు సందర్భంగా భీమవరం వెంకటరామ థియేటర్ రోడ్లో వినియోగదారులకు, వివిధ వ్యాపార సంస్థలకు వెళ్లి అవగాహన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, జిల్లా ఉపాధ్యక్షులు కోర రామ్మూర్తి, ఆకుల లీలాకృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగళ్ల ప్రభాకర్ గాంధీ, రమాదేవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అది పేపర్ మీద జిఎస్టీ పెంచారు. ఇదివరకు 5% ఇప్పుడు 18% చేశారు. వారం రోజులు బట్టి పర్చేజ్ చేయలేదు ఎవరు. ఐటమ్స్ అన్ని ఐటమ్స్ వారం రోజులు ఎవడైనా జిఎస్టీ 12% ఉండేదండి, ఇప్పుడు 5% వచ్చింది సార్. సంతోషం. థ్యాంక్ యూ మోడీజీ. మరి అలాగా మీ కుమార్లో 400 పంపులకి తగ్గిందా లేకపోతే మొత్తం అన్నిటి మీద తగ్గిందని చేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వ దఫా ప్రధాని అయినటువంటి సందర్భంలో 2017 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా జిఎస్టీ అనేటటువంటి దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో నేడు సుమారు ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల వరకు భారత ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగాను, అంతకు పూర్వం ఉన్నటువంటి బహుళ పన్ను విధానానికి వ్యతిరేకంగా అవినీతికి ఆస్కారం లేకుండా ఒకే పన్ను విధానం ఉండాలనేటటువంటి విషయాన్ని గమనించి ఏకపన్ను విధానం కింద తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి సంస్కరణలో ఒక సంస్కరణ జిఎస్టీగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా అంతకు పూర్వం ఉన్నటువంటి అధికారుల యొక్క అవినీతి కానీ, వ్యాపారస్తులు చేసేటటువంటి అక్రమాల వల్ల కానీ భారత ప్రజలు తమకు ఉన్నటువంటి ఆదాయాన్ని గణనీయంగా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై ఒక విశ్లేషణ చేసి ఈ జిఎస్టీ సంస్కరణలు అమలు చేసేటువంటి విషయం ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా వ్యక్తుల యొక్క ఆర్థిక వనరులను వ్యవస్థలోకి తీసుకొని వచ్చి ఆ వ్యవస్థ ద్వారా సమపార్జించినటువంటి ఈ ధనాన్ని తిరిగి సమాజానికి వెచ్చించేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా జరిగింది. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మధ్యతరగతి, దిగువ శ్రేణి ప్రజానీకం అందరూ కూడా నిత్యావసర వస్తువులుగా ఉపయోగించేటటువంటి ఉదయం లేచి తాము పళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి బ్రష్ దగ్గర నుంచి, స్నానానికి ఉపయోగించేటటువంటి సబ్బు దగ్గర నుంచి, తుడుచుకునేటటువంటి బట్ట దగ్గర నుంచి, వారు స్వీకరించేటటువంటి అల్పాహారం నుంచి, వారు వేసుకునేటటువంటి దుస్తుల నుంచి, వారు ధరించేటటువంటి పాదరక్షల దగ్గర నుంచి, వారు వండుకునేటటువంటి వంట పాత్ర సామాన్ల దగ్గర నుంచి, ఆ వంటకు ఉపయోగించేటటువంటి పాత్రలతో పాటు వంట వినియోగించేటువంటి వస్తువుల వరకు అన్నిటి మీద కూడా గణనీయంగా తగ్గిస్తూ భారతీయ జనతా పార్టీకి భారతదేశ ప్రజలు పట్టం కట్టడం ద్వారా తిరిగి ఆ ఫలితాలను ప్రజలకు అందజేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించినందుకు గాను వీరి వల్ల తిరిగి ఈ సమాజానికి ఈ రకమైనటువంటి మేలు జరిగేటటువంటి పరిస్థితిని కూడా గుర్తిస్తూ ఇటు వ్యాపారస్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా, అదే రకంగా ప్రజలు దీన్ని గమనించాలని, ముఖ్యంగా అసలు సిసలి దసరా, దీపావళి పండుగలు జరుపుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కారణాన్ని అందరూ కూడా స్వాగతించాలని, ఇట్టి మహోన్నత కార్యక్రమాలు చేసేటటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి మీ యొక్క సంపూర్ణ మద్దతును ఇవ్వాలని, భవిష్యత్తులో మరింత ప్రయోజనాలు పొందే విధంగా మీరందరూ తోడుగా బాసటగా ఉండాలని చెప్పి సందర్భంగా అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు పెద్ద మొత్తంలో జిఎస్టీని తగ్గించడం కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. దాని నిమిత్తం ఈవేళ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు ప్రతి షాప్కి వెళ్ళి వారు సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారన్నది మేము వారితో పంచుకోవటానికి ఈవేళ భీమవరంలో మొత్తం అన్ని షాపులకి తిరగటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే చాలా మంచి ఊరటనివ్వటం జరిగింది. ఎందుకంటే 4 స్లాట్ల కింద ఉన్న జిఎస్టీని 5%, 12%, 18%, 45,
8%. ఈవేళ 2 స్లాట్లోకి తీసుకురావటం అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఈ పండుగకి సద్వినియోగం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఇది పండుగ ఆఫర్గా అందరికీ పెద్ద ఎత్తున పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మంచి అవకాశం ఇవ్వటం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యులు అందరితో వారు షాప్లో తిరిగి వారు ఎలా వారు షేర్ చేసుకున్నారని వారు వ్యక్తం చేయడం జరుగుతారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. బుధవారం శ్రీ గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ఆధ్వర్యంలో ప్రతిరోజు దసరా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం పట్టణం 29వ వార్డ్ గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు, విశేష అలంకారములు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ మాజీ చైర్మన్ పెన్మస రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగ సీతారామరాజు తెలిపారు. ఇదంతా ఖాళీ ప్లేసే. భీమవరం టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మద్దాల సాయి కుమార్, భీమవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా అయినంపూడి వెంకట రామరాజు, వీరవాసరం మండల అధ్యక్షుడిగా గొట్టుముక్కల ప్రభాకర్రావు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు. బుధవారం భీమవరం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హరికుమార్ రాజు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారిని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అభినందించారు. ఈ కార్యక్రమంలో సోడదాసి సిల్వియాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ విధి విధానాల పట్ల కట్టుబడి ఉంటానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మా మద్దాలి సాయి కుమార్ గారిని, అలాగే భీమవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా అయినంపూడి వెంకట రామరాజు గారిని మండల ప్రెసిడెంట్గా, వీరవాసర మండల ప్రెసిడెంట్గా గొట్టుముక్కల ప్రభాకర్ రావు గారిని అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. ఆ రకంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడూ కూడా నిబద్ధతతో పనిచేయడానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కృషి చేస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే పట్టణ స్థాయి నుంచి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమాన్ని కూడా, సంతకాల సేకరణ కూడా భారీ ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి నియోజకవర్గ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ మా అంకెం సీతారాం 20,000
సంతకాల సేకరణ చేస్తారని, దాంతోపాటుగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ఆ రకంగానే యువతకు కూడా ఒక్కసారి మీరు ఫోన్ను పక్కన పెట్టి, వాట్సాప్లను పక్కన పెట్టి, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే, చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్ఎంప్లాయీస్ వరకు ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఓట్ చోర్ గద్దే చోర్ అనే ప్రోగ్రామ్ని రాహుల్ గాంధీ గారు తలపెట్టారు. కాబట్టి ఆ రకంగానే అందరం ఆ దిశగానే పనిచేస్తామని చెప్పి హృదయపూర్వకంగా మేమందరం ప్రయత్నం చేయటం జరుగుతుంది. మా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మా భీమవరం నియోజకవర్గానికి చెందిన, భీమవరం పట్టణానికి చెందిన మా మద్దాల సాయి గారికి భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం మండలానికి అయినంపూడి వెంకటరామరాజు గారిని, అలాగే వీరవాసం మండలానికి గుత్ముక్కల ప్రభాకర్ రావు గారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి అందరికి కూడా, మా టౌన్ ప్రెసిడెంట్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి మంచి నిదర్శనం. ఎలక్షన్ టైంలో బాగా పనిచేశారు సాయి గారు ఏంటి, మన రామరాజు గారు. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తించుకుంటుంది, మంచి స్థానం. భీమవరం టౌన్ ప్రెసిడెంట్ అంటే గతంలో ఎంత పెద్ద వాళ్ళు అందరూ కూడా చేశారు. అలాంటి మంచి పదవి మా సాయి గారికి వచ్చింది. సాయి గారు కూడా ప్రజల్లో ఏ సమస్య ఉన్నా సరే టౌన్లో, పట్టణంలో మీరు కొంచెం ముందుండి, అలాగే టౌన్ కమిటీలు కూడా మన ఈ మొత్తం 39 వార్డు కమిటీలు కూడా కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. కమిటీలకు మా పూర్తి సహకారం, భీమవరం నియోజకవర్గంలో మీకు ఏదైనా సరే మేము పూర్తి సహకారం ఉంటుంది. పేద ప్రజలకేంటి, ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఎన్ఎస్ఎస్ యూనిట్లు ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యమించాలని, విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలని పలువురు వ్యక్తులన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం కేసీఆర్ఎల్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల కోశాధికారి గన్నాబతుల శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ ఐ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ అంటేనే సేవ అని, యువత జాతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు. గాంధేయ విధానాలతో గ్రామాల్ని అభివృద్ధి పరచడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుండాలని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల్లో, పుష్కరాల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు చిత్తశుద్దిగా సేవలందిస్తారని, అన్ని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఈ యూనిట్లు నెలకొల్పుతున్నారని, ఎన్ఎస్ఎస్ అంటేనే సేవా భావాలు పెంపొందించుకోవడమని అన్నారు. అనంతరం నాట్యంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన 9 ఏళ్ల చిన్నారి సాయి తన్వికను అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ కళాశాలలోని 24 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లను, 45 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల పీజీ డైరెక్టర్ డాక్టర్ తోట రామ్మూర్తి, బి ఫార్మసీ డైరెక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రాఘవ, కృష్ణ చైతన్య, సోమయ్య, పి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. I Chandu, T Stevan, T Stevens, అలాగే ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, ప్లాస్టిక్ మీద ప్రపంచం అంతా కూడా పోరాడుతుంది అని మనం అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే పోరాటం మొదలు పెట్టాలి. రేపు రాబోయే తరానికి మనం ఎంత బాగా అయితే బతుకుతున్నామో అంతకంటే బాగా మన తర్వాత తరం, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు రేపొద్దున్న వాళ్ళు చదువుకుని హౌస్ వైఫ్లుగా మారి రేపు జనరేషన్ పెంచి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలంటే మరి చైతన్య గారు, మా ప్రిన్సిపల్ గారు, రామూర్తి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మనం ఏం చెయ్యాలి. కారణం ఏంటంటే భగవంతుడు మనందరికీ కూడా
ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని మనం బతికున్నంతకాలం ఆరోగ్యంగా సమాజానికి ఉపయోగపడే పరంగా మనం చేసుకోవాలి తప్ప రోగాలతోటి ఇంకోటితోటి మనం చైతన్య గారు చెప్పింది అదే, మనకు మనం పాడు చేసుకోకూడదు. మరి రామూర్తి గారు మాట్లాడుతా మా భీమవరం గాంధీ తాత రంగసాయి గారు అని చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రంగసాయి గారు లేని భీమవరం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ఇవాళ కొన్ని వందల మంది విద్యార్థులు మంచి అభివృద్ధి పదంలోకి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కూడా సెటిల్ అయ్యారంటే దానికి కారణం రంగసాయి గారు. డబ్బు ఇచ్చి వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఒక దారి చూపించి మనిషి కావాలి. మరి నిజంగా ఈ రోజున స్టార్టింగ్ కానీ ముగింపు కానీ ఎన్ఎస్ఎస్కి సంబంధించిన కార్యక్రమాలు మన కళాశాలలో చేసుకోవటానికి దోహదపడిన రంగసాయి గారికి, మా కళాశాల స్టాఫ్కి, మీకు అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ నినాదాన్ని తీసుకుని ఎన్ఎస్ఎస్ని నిర్వహించాలని మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో 60వ శతాబ్దంలో 1960లో ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సమాజంలో ఉండేటువంటి సేవా కార్యక్రమాలను చేసుకుంటూ విద్యార్థులు సమాజంలో మమేకమై సమాజంతో వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ సమాజ సేవకు అంకితం కలిగేటువంటి భావంతో ఈ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ పథకాలు ప్రభుత్వం క్రియేట్ చేయడం, దానికి అనుగుణంగా విద్యార్థులు కష్టపడడం. మన కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే స్టార్టింగ్ వేడుకలు అలాగే ముగింపు వేడుకలు కూడా నిర్వహించడం చాలా గర్వకారణంగా చెప్తున్నాను. దీనికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ వారికి ఈ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ముఖ్యంగా గాంధీ గారి స్ఫూర్తితో ఏర్పడినటువంటి ఈ ఎన్ఎస్ఎస్ సెప్టెంబర్ 24వ తారీఖుని ఆవిర్భించడం, దీనిలో యూనివర్సిటీస్ నుంచి, కాలేజీల నుంచి, అలాగే వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా మనం సమాజానికి మన వంతు సహాయకాలను సేవ చేయడం ముఖ్య ఉద్దేశం. నాట్ మీ బట్ యూ అనే నినాదంతో ఏర్పడినటువంటి ఎన్ఎస్ఎస్ ఈరోజు ఎన్ఎస్ఎస్ ఎన్సిసికి మన దేశంలో చాలా ప్రాముఖ్యం. అలాగే కాలేజీలో కూడా మన చుట్టుపక్కల ప్లేసెస్ కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, మన ఊళ్ళో కానివ్వండి, పరిసరాలతో పాటు సమాజానికి మనం ఏం చేయగలం మన కంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఎన్ఎస్ఎస్ ద్వారా మన లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన ఈ దేశంలో, అలాగే మన భీమవరం గాంధీగా పిలుచుకున్నాం. మేము ఎప్పుడు కూడా భీమవరం గాంధీగా రంగసాయి గారు. సో అటువంటి రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ మా కాలేజీలో ప్రారంభం రోజు చేసాం, అలాగే ముగింపు రోజు ఈ రోజు కూడా మా కళాశాలలో చేయడం, అలాగే మీ అందరి సపోర్ట్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మనం బయట నుంచి పెట్రోల్ కొనుక్కుంటున్నాం కదా, మన ఇండియాలో లేనిది ఒకటే. మనకి దేశం ఎంతో గొప్పది, తినడానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి. కానీ బయట దేశం నుంచి మనం ఎప్పుడు పెట్రోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన డబ్బంతా పెట్రోల్ కొనుక్కోవడానికి ఖర్చు అయిపోతాం తప్పితే దేశ అభివృద్ధికి ఎక్కడ ఉపయోగపడతాయి. దాన్ని మనం అందరం కార్లు, బళ్ళు శుభ్రంగా వాడేస్తున్నాం. అర్థమైందా? సో మన దేశంలో మన బడ్జెట్ ఎంత తెలుసా ఇయర్లీ? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ది ప్రతి నెల ఎంత ఇన్కమ్ వస్తుంది మన ఇండియాకి? ఒక 2 లక్షలు అప్రాక్సిమేట్, అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. 2 లక్షల కోట్లు ప్రతి నెల మన ఇండియాకి మనకి ఆదాయం వస్తుంది. అందులో మేజర్ ఆఫ్ దట్ పెట్రోల్ కొనుక్కోవడానికి వాడేస్తాం. అర్థమైందా? కాబట్టి మనం ఏంటంటే బయట దేశాల మీద ఆధారపడితే ఎప్పుడు మనం బలహీనంగానే ఉంటాం. కేజీఆర్ఎల్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ అందరి సహకారంతో పట్టణంలో ఉన్న అన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకి సత్కారం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్కి సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే వివిధ రకాల సేవ చేసిన వాళ్ళకి సత్కారం చేయడం. ముఖ్యంగా ముందు చిన్నారి మాన్య 9 సంవత్సరాలు, తన్విక ఆ అమ్మాయి, ఇద్దరు సోదరిమణులు, అప్పచెల్లు ఇద్దరు కలిసి
మరి ఈ మాన్య అనే అమ్మాయి గిన్నీస్ బుక్ రికార్డులో కూడా 9 ఏళ్లలో సంపాదించిందంటే ఇది చాలా గొప్ప విషయం. NSS వాళ్ళు ఈసారి గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే క్రీడ, కళ అన్ని రంగాల్లో కూడా, రాజకీయ రంగాల్లో కూడా మహిళలు ముందు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. జిల్లా కలెక్టర్ నాగరాణి గారు కూడా దీని మీద ఉపవాదం పెట్టారు. మన NSS వాలంటీర్స్ ఎక్కడికక్కడ మనం దీని మీద ఉద్యమాలు చేసి మరి తగ్గించాలని మేము కోరుకుంటూ NSS వారోత్సవాలు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయ నిషేధంలో మత్తు పని అది జై దసరా మాతకి అది ఇప్పుడు కాసేపు ప్రకటనలు.